ఫ్రెండ్స్ ఈరోజు అయితే పప్పు చేస్తున్నా. కొన్ని వాటర్ అయితే వస్తున్నా. పప్పు అయితే ఫస్ట్ కడిగి పెట్టిన. కొద్దిగా నూనె వేస్తే తొందరగా ఉడుకుతుంది. పసుపు గిట్టంగా వేస్తున్నా. మంచిగా కలర్ వస్తుంది ఉడికేటప్పుడు పసుపు వేస్తా. ఇక పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నా. ఈ రోజైతే పప్పు చేస్తున్నా. ఇక అన్నం అయితే కట్టెల మీద పెట్టిన. అన్నం ఉడుకుతుంది కట్టెల పొయ్యి మీద. అయ్యింది అన్నం గిట్టంగా వంపాలిగా. కట్టెల మీద అన్నమే టేస్ట్ బాగా అనిపిస్తుంది. ఓపుకుంటే కట్టెల మీద అంతా ఓపిక వెళ్ళిపోతే గ్యాస్ మీద పప్పు అయితే ఉడికింది. పాలకూర అయితే వేస్తున్నా. పాలకూర మనం 2 సార్లు కడగాలి. ఎందుకంటే ఇసుక ఉంటుంది ఆకుకూరలకు. ఏ ఆకుకూరలకైనా ఇసుక ఉంటుంది. పాలకూర అయితే వేసిన పప్పులో. పచ్చిమిరపకాయలు మిక్స్కి పట్టిన. మిక్స్కి పట్టబెట్ట కొద్దిగా దొడ్డుప్పు వేసి పట్టాలి. పసుపు దొడ్డుప్పు కలర్ ఉంటుంది. లేకపోతే నల్లగా కాదన్నట్టు. నల్లగా అవుతుంది కారం. ఇక ఈరోజైతే పాలకూర పప్పు. చాలా రోజులు పాలకూర పప్పు చేయక, అందు గురించి పాలకూర పప్పు అయితే చేస్తాను. పప్పు అయితే మంచిగా ఉడికింది. పాలకూర పచ్చిమిరపకాయలు వేసిన. నూనె గరం అయింది. జీలకర్ర ఆవాలు వేసేసి మంచిగా వేగితే బాగా మంచిగా అనిపిస్తుంది. పచ్చి దంచిన ఎల్లిపాయ వేసేటంగా నూనె లేగి బాగా టేస్ట్ అనిపిస్తుంది. నేనైతే కరివేపాకు ఎక్కువనే వేస్తాను పప్పులో. తాలింపు అయితే అయిపోయింది. పప్పు తాలింపుడు. పాలకూర పప్పు రెడీ. ఎంతమందికి ఇష్టం పాలకూర పప్పు. ఇక వంట కంప్లీట్ అయింది. ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో అయితే తెలపండి ఫ్రెండ్స్. పాలకూర పప్పు ఓకేనా. అన్నం అయితే పెడుతున్న ప్లేట్లో. కట్టెల మీద అయితే వండిన అన్నము. ఇక పప్పు ఇట్టంగా అయింది కదా. పప్పు వేసుకొని పాలకూర పప్పు వేసుకొని వేడి వేడి అన్నం పాలకూర పప్పు తింటున్నా. ఇక వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక పప్పు అన్నం ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ మరి.